హాయ్ గాయ్స్. ఫస్ట్ క్వశ్చన్. వటము అనే పదానికి అర్థం విరోధం, స్ఫూర్తి, వైభవం, మర్రి చెట్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మర్రి చెట్టు. మర్రి చెట్టు అనగానే నీకు 7th క్లాస్లో ఉన్నటువంటి ఒక లెసన్ పేరు అది. ఈ మర్రి చెట్టు అనే పాఠాన్ని రచించింది ఎవరు అంటే త్రిపురనేని గోపీచంద్ ఈ పాఠాన్ని రచించడం జరిగింది. ఈ మర్రి చెట్టు యొక్క ప్రక్రియ ఏంటి? అలానే మర్రి చెట్టు యొక్క ఈతురత్వం ఏంటి చూద్దాం. అసలు మర్రి చెట్టు లెసను నువ్వు చదివితే చివరిలో ఏం చేస్తారు? ఈ మర్రి చెట్టును నరికేయడం జరుగుతుంది. అంటే స్కెచ్ చేసి నరికేయడం జరుగుతుంది. అందుకని స్కెచ్, దీని యొక్క ప్రక్రియ స్కెచ్ అని గుర్తుపెట్టుకోండి. ఈతురత్వం ఏంటి మరి అంటే ఈ మర్రి చెట్టు లైఫ్ లాంగ్ ఏం చేస్తుందంటే సహాయం చేయడమే దీనికి తెలుసు. పళ్ళు ఇవ్వడం అవ్వచ్చు, ఆ చెట్టు కింద కూర్చోవడం అవ్వచ్చు, గాలి ఇవ్వడం అవ్వచ్చు, ఆక్సిజన్ పొందడం, అంటే సహాయం చేస్తుంది ఇతరులకి ఇది. కాబట్టి ఏంటి దీని యొక్క ఈతురత్వం? సహానుభూతి. దీని ఈతురత్వం ఏంటి? సహానుభూతి. ఓకేనా? ప్రక్రియ స్కెచ్, సహానుభూతి, ఈతురత్వం. ఈ మర్రి చెట్టు పాఠాన్ని ఎవరు రచించారు? త్రిపురనేని గోపీచంద్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. వటము అంటే అర్థం ఏంటి ఇక్కడ? మర్రి చెట్టు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. బాడిగ వెంకట నరసింహారావు గారు జన్మస్థలం. సో నరసింహారావు గారు అనగానే మనకి 6th క్లాస్లో ఉన్నటువంటి అమ్మ ఒడి పాఠాన్ని రచించడం జరిగింది. సో ఇక్కడ అమ్మ ఒడి అనగానే ఇక్కడ దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది, అలానే ఈతురత్వం ఉంటుంది. సమ్మఒడి అనేది గేయం అనే ప్రక్రియకి చెందింది. గేయం, దీని యొక్క ప్రక్రియ ఏంటి? గేయం. ఈతురత్వం వచ్చి ఇక్కడ అమ్మ ఒడిలో ఏముంటుంది? తల్లి ప్రేమ. ఓకేనా? మరి ఈయన ఏ జిల్లాలో జన్మించడం జరిగింది? బాడిగి వెంకటలో కాని తీసుకో. ఇక్కడ కా అని అంటే కేతో సూచిస్తాం. కే అంటే కే గుర్తుపెట్టుకో. కే అంటే కే అంటే ఏంటంటే ఇక్కడ కే అంటే కృష్ణా జిల్లా, ఇంకొక కే అంటే కౌతరం. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఇప్పుడు కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించడం జరిగింది ఈయన. బాడిగ వెంకట నరసింహారావు గారి జన్మస్థలం ఎక్కడ? కృష్ణా జిల్లా కౌతరం. ఈయన అమ్మ ఒడి అనే పాఠాన్ని రచించడం జరిగింది. దీని యొక్క ప్రక్రియ గేయం. ఈతురత్వం ఏంటి? తల్లి ప్రేమ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పంచతంత్ర కథలను చెన్నయ్య సూరి తెలుగులో ఈ పేరుతో అనువదించారు. ఏ పేరుతో? నీతి చంద్రిక అనే పేరుతో అనువదించడం జరిగింది. చిన్నయ్య సూరి పరవస్తు చిన్నయ్య సూరి అంటారన్నమాట. తెలుగులో అనువదించినటువంటి వ్యక్తి ఈయన. నీతి చంద్రిక అనే పేరుతో పంచతంత్ర కథలను అనువదించాడు. ఇక అసలు పంచతంత్ర కథలను రచించింది ఎవరు అంటే విష్ణు శర్మ. ఏ భాషలో? సంస్కృతంలో రచించడం జరిగింది. సో ఆ సంస్కృతంలో రచించినవి ఈయన చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించడం జరిగింది అన్నమాట. ఏ పేరుతో? నీతి చంద్రిక అనే పేరుతో అనువదించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 4th క్వశ్చన్. తృప్తి పాఠ్యభాగం దేని నుంచి గ్రహించబడినది? ఆప్షన్స్ చూడండి. ఇక్కడ అమరావతి కథల నుంచి గ్రహించబడినది తృప్తి పాఠ్యభాగం అనగానే మనకి ఐడియా వచ్చేలా ఏంటది? ఈ తృప్తి అనే పాఠ్యభాగాన్ని ఎవరు రచించారంటే సత్యం సంక్రమంచి దాన్ని రచించినది సత్యం సంక్రమంచి. ఓకేనా? ఈయన గుంటూరు అమరావతిలో జన్మించడం జరిగింది. ఇక్కడ తృప్తి పాఠ్యభాగం అనగానే తృప్తిలో ఎవరు ఉంటారు ఇక్కడ? సో బావగాడు ఉంటాడు. సో వీడు ఎక్కువగా వంటలు చేస్తూ అందరికీ వడ్డిస్తూ ఉండేవాడు అన్నమాట. బావగాడు అంటుంటారు అన్నమాట. ఇక్కడ ఈ బావగాడికి ఒక నేమ్ ఉంటుంది. ఈ బావగాడిని ఏ పేరుతో పిలుస్తారంటే పూర్ణయ్య అంటారు. తృప్తి అనగానే మనకి సత్యం సంక్రమంచి అనే ఈయన
గుర్తుకొచ్చేయాలి. ఈ తృప్తి ప్రక్రియ ఏంటంటే కథానిక. ప్రక్రియ ఏంటి? కథానిక. మరి ఈ తృప్తి ఇతివృత్తం ఏంటి అంటే మానవ విలువలు. మానవ విలువలు. సో ఇక్కడ కొన్ని విలువలు ఉంటాయన్నమాట. బావగాడికి సహాయం చేసేవి మంచి విలువలు ఉంటాయన్నమాట. సో అందుకని మానవ విలువలు ఈ తృప్తి పాఠ్య భాగానికి ఇతివృత్తం అన్నమాట. ఓకేనా? సో ఇది 4th క్వశ్చన్. అండ్ 5th క్వశ్చన్, సంశ్లేషాక్షరం అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్. సో ఇక్కడ సంశ్లేషాక్షరం ఫస్ట్ దాన్ని యాకి యావత్తే ఉంది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం అంటారన్నమాట. ద్విత్వాక్షరం. ఓకే, నెక్స్ట్ తాకి తావత్తు ఉంది, దీన్ని కూడా మనం ఏమంటాం? ద్విత్వాక్షరం అని అంటాం. అనాకి యావత్తు ఉంది, ఓకేనా, వేరే ఒత్తుంది, దాన్ని ఏమంటామంటే మనం సంయుక్తాక్షరం అంటాం అన్నమాట. ఓకేనా, ఒక హల్లుకి అదే హల్లుగా ఒత్తుంటే ఓకేనా దాన్ని ద్విత్వాక్షరం అంటమాట. వేరే హల్లు యొక్క ఒత్తుంటే దాన్ని సంయుక్తాక్షరం అంటమాట. ఓకేనా, ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు ఉంటుంటే దాన్ని సంశ్లేషాక్షరం అంటమాట. ఇక్కడ సాకి ఇక్కడ తావొత్తుంది, యావత్తుంది, 2 ఒత్తులు ఉన్నాయి. 2 ఎక్కువ ఒత్తులు ఉన్నప్పుడు ఇక్కడ మనం సంశ్లేషాక్షరం అంటమాట. సో ఇక్కడ 5th క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 4th ఆప్షన్. 6th క్వశ్చన్, సమయస్ఫూర్తి పాఠ్య భాగానికి మూలం. ఇక్కడ సమయస్ఫూర్తి అనగానే మనకి ఐడియా వచ్చేలా పంచతంత్ర కథల ఐడియా రావాలి. పంచతంత్ర కథలను ఎవరు రచించారు? విష్ణు శర్మ. సంస్కృత భాషలో ఉన్నది. తెలుగులోకి అనువదించింది ఎవరు? చిన్నయ్య సూరి. ఏ పేరుతో? నీతి చంద్రిక. బట్ సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి మూలం ఏంటి? ఇక్కడ ఇప్పుడు విగ్రహం. మూలం ఏంటి ఇక్కడ? విగ్రహం. ఇక్కడ సమయస్ఫూర్తిని రచించింది ఎవరు అంటే మన కందుకూరి వీరేశలింగం గారు. ప్రక్రియ ఏంటంటే ఇక్కడ మనకి కథ పంచతంత్ర కథలను తీసుకోవడం జరిగిందిగా, ఇదొక కథ. అలాగే సమయస్ఫూర్తి ఇతివృత్తం వచ్చి సమయస్ఫూర్తి. ఓకేనా, ఇక పాఠ్యభాగం పేరే సమయస్ఫూర్తి. సో ఇది 6th క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్, బివి నరసింహారావు గారి బిరుదు. ఆన్సర్ వచ్చి ఇక్కడ బిరుదు బాలబంధు. ఓకేనా, బాలబంధు. బాలరసాలు, బాలతనం, చిన్నారి లోకం ఇలాంటి గ్రంథాలు రచించడం జరిగింది బివి నరసింహారావు గారు. ఈ గ్రంథాలు రచించడం జరిగింది. అందులో బాలబంధు అనేది ఈయన యొక్క బిరుదుగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈయన ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా కౌతరం, కేకేగా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ సమయస్ఫూర్తి మళ్ళీ వచ్చింది. ఈ పాఠంలో సమయస్ఫూర్తిని పాటించిన వారు ఎవరు? సమయస్ఫూర్తి అనగానే కథ మనకు గుర్తుకొచ్చేలా. ఈ కథలో ఎవరు ఉంటారు? మనకి పిల్లి ఉంటుంది, అలానే ఎలుక ఉంటుంది, అలానే గుడ్లగోబు ఉంటుంది. పిల్లికి ఒక నేమ్ ఉంది, ఏంటి? రోమసుడు. ఎలుకకి ఏం పేరు ఉంది? ఫలితుడు. ఎలుకకి ఫలితుడు అనే నేమ్ ఉంది, ఫలితుడు. గుడ్లగోబుకి ఏం పేరుంది? చంద్రకుడు. ఇలా పాఠం మనకు ఐడియా వచ్చేలా. ఇందులో సమయస్ఫూర్తిని పాటించింది ఎవరు? ఎలుక. ఆన్సర్ వచ్చి ఇక్కడ ఎలుక. ఈ సమయస్ఫూర్తిని రచించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. ఈయన ఎక్కడ జన్మించారు? రాజమండ్రిలో జన్మించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తృప్తి పాఠ్యభాగంలోని బావగాడి పేరు. సో తృప్తి పాఠ్యభాగాన్ని రచించింది ఎవరు? ఎందాక మాట్లాడుకున్నాం మనం. ఎవరు? సత్యం సంక్రమంచి. అందులో ఆ కథ వినగానే బావగాడు చాలా కూరలు వండుతూ ఉండేవాడు. వీడు ఎక్కువగా అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. వీడి పేరు ఏంటి అంటే ఇక్కడ మనం పూర్ణయ్య అని చెప్పుకుంటాం. ఆన్సర్ వచ్చి ఇక్కడ పూర్ణయ్య. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, తెలుగు భాషలో హల్లులు ఎన్ని? తెలుగు భాషలో 37 హల్లులు ఉంటాయి. సో ఓవరాల్గా 56 అక్షరాలు ఉంటే అందులో అచ్చులు వచ్చి 16, ఇందులో
37 హల్లులు ఉంటాయి. 37 హల్లులు, అచ్చులు వచ్చి 16 ఉంటాయి. మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి? 56 అక్షరాలు ఉంటాయి తెలుగు భాషలో, ఆంధ్ర భాష అక్షరాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ.